మిర్చిలో రారాజు బ్యాడిక రకం. వీటి నుండి తీసిన నూనె, రంగును కాస్మెటిక్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్లలో ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. ఈ రకాన్ని సాగు చేసిన రైతులకు లాభాల పంట పండుతుంది. అందుకే ఈ ఏడాది అనంతపురం జిల్లాలో చాలా మంది రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ఇప్పుడిప్పుడే దిగుబడులు వస్తున్నాయి. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండటంతో లాభాలు అధికంగా వస్తాయంటున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మిర్చి తోటను చూడండి. ఇది బ్యాడిగ రకం. ఈ రకం మసాలాల తయారీకి బాగా సరిపోతుంది. అనేక ఆహార సంస్థలు తమ ఉత్పత్తుల కోసం ఈ రకాన్ని వాడుతుంటారు. కాస్మెటిక్ ఉత్పత్తుల్లో ప్రధానంగా నెయిల్ పాలిష్, లిప్స్టిక్లలో వినియోగిస్తారు. అందుకే దిగుబడి తక్కువ వచ్చినా మార్కెట్లో క్వింటా ధర 50 నుంచి 60 వేలు పలుకుతుంది. అధికంగా కర్ణాటక రాష్ట్రంలో సాగు చేస్తుంటారు రైతులు. అయితే ఇటీవల కొంతమంది రైతులు అనంతపురం జిల్లాలో కూడా ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన రైతు సంకేపల్లి అమర్నాథ్ రెడ్డి తనకున్న 4.5 ఎకరాల దానిమ్మ తోటలో అంతర పంటగా సాగు చేశారు. మొత్తం 4-5 కోతలు వచ్చే ఈ పంటలో ప్రస్తుతం మొదటి కోత జరుగుతోంది. ఇప్పటికే 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్లో కూడా ధర ఆశాజనకంగా ఉండటంతో మంచి లాభాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ళ ముందు బోర్లు వేసినాము, నీళ్లు వన్నాయి. 2 పంటలు చెనిక్కాయ వేసినాము, బాగానే దిగుబడి వచ్చింది. ఇంకా ఎక్కువ దిగుబడి తీసుకోవాలని చెప్పి దానిమ్మ పెట్టినాము. దానిమ్మ పెట్టి అలాగే అట్లే మిరపగాని పెట్టినాము. బ్యాడిగ మిరప కాపు అయితే బాగానే ఉంది. దిగుబడి కానీ బాగానే వస్తుందన్న నమ్మకంతో పంట పెట్టినాము. మామూలుగా జల్లిపల్లి ఇట్లంతా పెట్టినారు, చూసొచ్చినాము. 4.5 ఎకరాల్లో బ్యాడిగ మిరప పెట్టినాము. దిగుబడి అయితే బాగానే ఉంది. సకాలంలో వర్షాలు రాక దిగుబడి తక్కువే ఉంది. వర్షాలు వచ్చింటే పంట బాగా పెరిగి ఇంకా దిగుబడి ఎక్కువచ్చు. విత్తనాలు తెచ్చి నర్సరీలో పోపించి, నర్సరీలో 30 రోజులు పెంచినిచ్చి మనము పెట్టినాము. ఇప్పుడు 3 నెలల పంట. నీళ్లు పడేదాన్ని బట్టి వస్తుంది. ఇంకా 4-5 కటింగ్లు వస్తుంది. ఎకరాకు వచ్చి 10-15 క్వింటాలు అయితే బాగా పండితే పంట. పండుమిరపకాయ అయినట్లల్లా పీకేసుకోవచ్చు మనం. ఇప్పుడు 4.5 ఎకరాకు ఒక 6 లక్షల దాకా పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు పీకినాము 10 క్వింటాలు 15 క్వింటాలు అవుతాయి. కింటా వచ్చి 50 నుంచి 55 వేలు పోతుంది మార్కెట్లో. ఇక్కడికి దళారులు వచ్చి పట్టుకుంటున్నారు. మామూలుగా మార్కెట్కి ఎత్తుకొని పోయి అమ్ముకోవచ్చు. బళ్ళారు పక్కన బ్యాడిగని అక్కడ మార్కెట్ ఉంది. మామూలు మిర్చి తినేకి వస్తుంది. మామూలుగా తినే మిరప కాదు ఇది. మందులు వారానికి ఒకసారి అయితే కొట్టాల్సి వస్తుంది కంపల్సరీ. చెట్టును బట్టి మార్కెట్లో మామూలుగా విత్తన షాపులు, మందుల షాపుల దగ్గరికి పోయి ఫోటోలు తీసుకొని పోతే వాళ్ళు ఈ మందు స్ప్రే చేయని చెప్తారు. స్ప్రే చేస్తాం వాళ్ళు ఇస్తే. వారానికి ఒకసారి కాయ వన్నిచ్చి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కొట్టాల్సి వస్తుంది. బాగా ముడత, తెల్లదోమ, ఎర్రనల్లి, నీళ్లు బాగుండాలి దీనికి. 2 రోజులకు ఒకసారి బాగా వేయాలి నీళ్ళు. కట్టుకునే బాగుంటుంది, డ్రిప్పులకి రెండింటికి బాగుంటుంది పంట. పెట్టుకుంటే బాగుంటుంది, మందులు బాగా కొట్టుకోవాలా. పని చేసుకుంటే ఫలితం ఉంది. 300-350 కూలీల రేటు. వస్తారు 20 మంది పిలిస్తే 10 మంది వస్తారు. తప్పదు, ఇంక చేసుకోవాల్సిందే కదా. అవి ఎండి దాన్ని మా ఒట్టు బాగా ఎండిపోయిన ఇచ్చి దాన్ని మార్కెట్లో కొనుక్కుంటారు. అట్లా పచ్చికాయ తీసుకుపోతే మార్కెట్లో కొనుక్కోరు. 4.5 ఎకరాల్లో దానిమ్మ పెట్టినాము. దానిమ్మతో పాటి బ్యాడి మిరపకాయని పెట్టినాము అంతర పంట. ఒక పంట పెట్టుకుందామని. అన్నీరు ఒక పంట పెట్టుకోవచ్చు అని దానిమ్మ దానికి సంబంధించి శాస్త్రవేత్తలను అడిగి పెట్టుకోవచ్చులే, ఒక పంట ఏం కాదంటే పెట్టినాము.